టిఆర్ఎస్ పరిపాలన గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తానంటే గత టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ ఏదైతే ఉందో బిఆర్ఎస్ పరిపాలన చాలా స్కామ్స్ అనేవి జరిగాయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే అందరికి అర్థమయ్యేలాగా. ఇప్పుడు గొర్రెల పంపిణీ అనేది ఒక స్కామ్, ఒకటి ఏదైతే గొర్రెల పంపిణీ అనేది ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ లో మీరు చూసినట్లయితే 1000 కోట్లు, దాదాపు 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందంటే ఎవరికి ఇచ్చారో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొర్రెలు. రెండోది ఇన్వాయిస్ నెంబర్ మీరు చూస్తే అది ప్రూవ్డ్. యాక్చువల్ గా ఇన్వాయిస్ నెంబర్ 2 ఉందనుకోండి, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు +2 ఇంక్రీజ్ చేసేసి ఇన్వాయిస్ జనరేట్ చేశారు. ఓకే, ఆ గొర్రెలను కూడా ఎట్లా పంపించారని చెప్తే మీరు షాక్ అవుతారు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఒక టాటా ఇండికా కారులో 128 గొర్రెల్ని మహబూబ్ నగర్ కి సింగిల్ టైం లో పంపించారని చెప్పేసి వాళ్ళు పెట్టారు, ఇన్వాయిస్ పెట్టుకున్నారు. ఓకే. అదే విధంగా ఒక అంబులెన్స్ లో దాదాపు 84 గొర్రెల్ని ఖమ్మంకి తరలించాలని చెప్పేసి పెట్టారు. అదే విధంగా ఒక స్ప్లెండర్ బైక్ మీద, ఇది మరీ విడ్డూరం అసలుకి, ఒక స్ప్లెండర్ బైక్ మీద దాదాపు ఒక 140 గొర్రెల్ని పంపించామని చెప్పేసి ఇన్వాయిస్ జనరేట్ చేశారు. టూ వీలర్ మీద. ఓకే. ఒక ఆటోకి, అది ఆటోలో సంగారెడ్డికి ఒక ఆటోలో దాదాపు 150 గొర్రెల్ని పంపించినట్టు వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి 1000 కోట్లు స్కామ్ చేశారు. యాజ్ పర్ రికార్డ్స్ ఇదంతా ప్రూవ్డ్.